మీజ్నర్ అంటారు, యాక్టింగ్ ఈజ్ లివింగ్ ట్రూత్ఫుల్లీ అండర్ ఇమాజినరీ సర్కమ్స్టాన్సెస్. అంటే వాట్ ఇట్ మీన్స్ అంటే లివింగ్ ట్రూత్ఫుల్లీ అంటే డోంట్ ఫేక్ ఆర్ డోంట్ ప్రిటెండ్, జస్ట్ లీవ్ దాట్. అండ్ దెన్ ఇమాజినరీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏంటి? ఇమాజినరీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మూవీలో కానీ ఒక సీన్లో కానీ ఒక క్యారెక్టర్ చేస్తున్నాం అనుకో, ఆ క్యారెక్టర్ మేబీ పోలీస్ అయి ఉండొచ్చు, లాయర్ అయి ఉండొచ్చు, సైంటిస్ట్ అయి ఉండొచ్చు, ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు, క్రిమినల్ అయి ఉండొచ్చు, ఆస్ట్రోనాట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. యాక్చువల్గా అది ఒక ఇమాజినరీ క్యారెక్టర్, ఎందుకంటే రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్ మనం కాదు. అదేవిధంగా మనం ఒక లొకేషన్లో ఉంటాం, దట్ మైట్ బి మన స్కూల్ అయి ఉండొచ్చు, మన కాలేజ్ అయి ఉండొచ్చు, లేదంటే మనం వర్క్ చేసే ఆఫీస్ అయి ఉండొచ్చు. అది వేరే ఎక్కడో స్పేస్లో ఉంటుంది, అది మన ఓన్ లొకేషన్ అన్నట్టుగా ఫీల్ అవ్వాలన్నమాట. సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే ఒక గ్రీన్ మ్యాట్లోనే పెట్టేసి షూట్ చేస్తూ ఉంటారు, ఇది నార్త్ పోల్ అని లేదంటే ఒక స్పేస్లో ఉన్నామని షూట్ చేస్తాం. దాన్ని మనం రియల్ అని నమ్మాలన్నమాట. లేదు మనం ఒక స్టూడియోలో ఉన్నామన్న ఫీల్లో ఉన్నామనుకో, దెన్ ఎవ్రీథింగ్ లాస్ట్ అనమాట. సో ఏంటంటే మనం ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు మన క్యారెక్టర్ దగ్గర నుంచి, మన లొకేషన్ దగ్గర నుంచి, మనతో ఉండే రిలేషన్స్ అంటే మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మన బ్రదర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ రియల్ లైఫ్లో మన రిలేటివ్స్ కాదు, బట్ దీస్ ఆర్ ఆల్ ఇమాజినరీ అనమాట. ఇవన్నీ ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఇవి పైగా మనం ఇచ్చే ఎమోషన్స్ కూడా. వీటిలన్నిటిని మనం రియల్ అని నమ్మినప్పుడు మాత్రమే అది ప్రాపర్గా పర్ఫార్మెన్స్ వస్తుందన్నమాట. అందుకే స్టాన్స్లెవిస్కీ కూడా అంటాడు, యాక్టింగ్ ఈజ్ బిలీవింగ్. ఫస్ట్ మనం బిలీవ్ చేస్తేనే దెన్ ఆడియన్స్ మనల్ని బిలీవ్ చేస్తారు. సో స్టాన్స్లెవిస్కీ కూడా అంటారు, యాక్టింగ్ ఈజ్ బిలీవింగ్ అని.